హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దిస్ ఈజ్ ఉమశ్రీ కుర్రా లాగ్స్. నేనైతే గోంగూర సాంబార్ గురించి చెప్పబోతున్నాను. ముందుగా అయితే సాంబార్ చేసుకోవడానికి కందిపప్పు, 2 టమాటాలు, పచ్చిమిర్చి వేసి అయితే అలా కందిపప్పుని ఉడకబెట్టుకోవాలి. తర్వాత దానికి కావాల్సినవన్నీ అయితే రెడీ చేసుకోవాలి. పచ్చిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, ఆలుగడ్డ, సొరకాయ, ఉల్లిగడ్డ, బెండకాయలు, గోంగూర, చింతపండు రసం, పసుపు, ఉప్పు ఇలా అన్నీ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉడికిన పప్పునైతే అలా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. వేరొక ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఎండుమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. అలా వేసుకొని అయితే కొంతసేపు ఫ్రై అవ్వనివ్వాలి. అలా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకోవాలి. అలా ఫ్రై అయ్యాక గోంగూర వేసుకోవాలి. చింతపండు ఎక్కువ తినని వాళ్ళు ఇలా గోంగూర వేసుకుంటే చాలా బాగుంటుందండి. గోంగూర వాడడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. తర్వాత సొరకాయలు, ఆలుగడ్డలు వేసుకోవాలి. అలా వేసుకొని కలుపుతూ ఉండాలి. అలా కొంతసేపు ఫ్రై అయినాక సాల్ట్ వేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం మెంతి పొడి వేసుకోవాలి. పులుపుకు సంబంధించి ఏవి వంటలు చేసినా అందులో మెంతి పొడి వేస్తే ఆ టేస్ట్ బాగుంటుందండి. తర్వాత ఉడకబెట్టుకున్న పప్పునైతే వేసుకోవాలి.
అలా మనకు కావాల్సినంత సాంబార్ని అయితే పెట్టుకోవాలి. తర్వాత కొంచెం చింతపండు రసం వేసుకోవాలి. అలా వేసుకున్నాక ఒక 15 మినిట్స్ అయితే సాంబార్ని మసలనివ్వాలి. అలా మసలాక మళ్ళీ కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకోవాలి. సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. గోంగూర సాంబార్ అయితే ఇలా రెడీ చేశాను. మీరు కూడా ఇదే విధంగా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు గోంగూర సీజన్ కాబట్టి గోంగూరకు సంబంధించి ఏ రెసిపీస్ అయినా ట్రై చేయండి, ఎందుకంటే చాలా హెల్త్ కూడా. గోంగూరను ఎక్కువగా వాడండి ఫ్రెండ్స్.